చూపిస్తే రాష్ట్రం అంతా జరిగినట్టే కదా. ఆయన ఎమ్మెల్యే గారే కదా జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందుల్లో స్కామ్ జరుగుతుందా మధ్యలో చూపించమనండి. నా పులివెందుల్లో చంద్రబాబు హయాంలో కూటమి ప్రభుత్వం స్కామ్ జరుగుతుంది, ఇదిగో కళ్ళ గట్టెడు చూపిస్తాను చూపిస్తే రాష్ట్రం అంతా జరిగినట్టే. వీఆర్ యాక్సెప్టింగ్ ఇట్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేస్తారా పులివెందుల్లో స్కామ్ జరుగుతుంది మద్యంలో అని? చూపించగలరా? వీఆర్ రెడీ టు టేక్ ఇట్. మరి నా సవాల్ని, నా ఛాలెంజ్ ని స్వీకరించే తత్వం శేఖర్ అన్నకు గాని, జగన్మోహన్ రెడ్డి గారికి గాని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గాని ఉంటే ఓకే. ఆ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో మా దగ్గర మధ్యలో స్కామ్ జరుగుతుందని చూపించమని చెప్పండి, అయిపోతుంది కదా. శేఖర్ ఏంటి అయిపోయిన తర్వాత టెండర్ అలొకేషన్స్ అయిపోయిన తర్వాత టెండర్ టెండర్లో నేను ఏమంటున్నా, టెండర్లు ఇవన్నీ వద్దు భయ్యా. పెంచితే స్కామా కాదా? స్కామ్ ని జగన్మోహన్ రెడ్డి గారిని చూపించమనండి సార్. పులివెందులకు వెళ్ళి స్కామా కాదా అంటే చూపించడా? నేను చూపిస్తున్నా. ఎందుకు పెంచారు ఆయన కూడా మీరు చెప్తే నమ్మరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే సార్, మీరు చెప్తే నమ్మరు సార్. మీరు చెప్తే నమ్మరండి. ఎన్ని మీరు చెప్తే నమ్మరండి. జననేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నమ్ముతారండి. ఒక్క నిమిషం సార్. సార్ ఏదైతే వీళ్ళు టెండర్ విధానం తీసుకురావడం వల్ల, ఈ జీవో నెంబర్ 49 తీసుకురావడం వల్ల రాష్ట్ర ఖజానా పైన 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా గండి అని ఆంధ్రజ్యోతి రాసింది. 1000 కోట్ల రూపాయలు చేయడానికి గండి అని ఏదో ఒక జ్యోతి రాసింది లేదు సార్. రాష్ట్ర ఖజానాకి రావడంలో డబ్బులు, అది రాష్ట్ర ఖజానాకి రావడంలో డబ్బులు, అది ప్రైవేట్ షాపులకు వెళ్తా ఉంది డబ్బు. అది ప్రైవేట్ షాపులకి 15,000 కోట్ల రూపాయల ప్రజల యొక్క ధనం దోచిపెడతా ఉన్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు? అసలు ఇంత జరుగుతుంటే దానికైనా సమాధానం చెప్పాలి. కాదు శేఖర్ అన్న, ఇంత స్కామ్ జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో మధ్య మీద ఇంత స్కామ్ జరిగింది చెప్పొచ్చు కదా. చూపిస్తాం. మళ్ళీ ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మాట్లాడతారు. నిలదీస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, లోకేష్ గారు ఉన్నారా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? ఫిల్ట్ పట్టుకొని నిలదీయండి. మేము అదే అడుగుతున్నాం, నిలదీయండి. వెంకటేష్ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి దీనికి ఎండ్ కార్డు? ఆయనకు వాయిస్ ఇవ్వండి. వెంకటేష్ గారు మీరు మ్యూట్ ఉన్నా చూడండి. లేదు నేను మ్యూట్ లో లేను. మాట్లాడండి. దేనికి ఎండ్ కార్డ్ అని అంటున్నారు మీరు? ఈ కేసుకి, లేకపోతే ఈ అరెస్టులకి, లేకపోతే ఈ పంచాయతీలకి? సార్ ఇక్కడ ప్రభుత్వం వారు ఏదో కేసు ఉందని చెప్పేసి అని అంటున్నారు. దానికి తగ్గట్టుగా అరెస్టులు కూడా చేస్తున్నాం అని అంటున్నారు. వాళ్ళ దగ్గర ఏదో కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, లేకపోతే గూగుల్ టేక్ ఓవర్ ఫొటోస్ ఉన్నాయి, లేకపోతే సిగ్నల్స్ ఇవి అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. ఇవన్నీ కోర్టులోకి రావాలి, కోర్టులో ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసిన తర్వాత దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చుకున్నటువంటి భూమి నుంచి దిగొచ్చిన లాయర్లు, లేకపోతే నాలాంటి చిన్నపాటి లాయర్లు దీని మీద విశ్లేషణ చేసుకుంటాము. కోర్టులో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాము. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి కాలు మీద కాలు వేసి ఏంటి డైరెక్ట్ గా మొహం మీద మాత్రమే ఓపలేదు ఆ రోజు లోద్రా గారు. కావాలంటే ఫోటో కూడా చూపిస్తాను. ఏంటి అలాంటి లాయర్లను తీసుకొచ్చుకుంటారు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో కానీ, లేకపోతే ఈరోజు ఈ దేశంలోకెల్లా డబ్బులున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కానీ ఈ దేశంలోకెల్లా అత్యంత పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి పెద్ద లాయర్లు తెచ్చుకుంటారు. కాబట్టి ఆబ్వియస్ గా వాళ్ళ వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపు న్యాయం జరుగుతుంది. మా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వైపు వెంకటేష్ గారు ఏదో తడపడుతున్నారు. అలాగా సార్, ఏ వైపు ఉన్నా ఇప్పుడు ఆ వైపు ఉన్నాం కదా అని చెప్పేసి ఆ వైపును మాట్లాడాము అనుకోండి, మీరు అన్నట్లుగా అక్కడ తప్పు చేస్తే అక్కడ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. మేము ఈ మధ్యలో ఎందుకు ఉంటాము అని అంటే, నేను చాలా డిబేట్ లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన శుద్ధపూస కాదు, ఆయన మీద 38 కేసులు ఉన్నాయి. ఆయన మీద కూడా అవి తేలే వరకు ఆయన కూడా నేరారోపణ ఉన్నటువంటి వ్యక్తే. కానీ ఆయన
శిక్ష పడిన తర్వాత మాత్రమే ఆయన్ని మనం జగన్మోహన్ రెడ్డి దొంగ అని చెప్పేసి అని చెప్పగలం అని చెప్పేసి అని అయ్యో చెప్తాను. వెంకటేష్ గారు థ్యాంక్ యూ. వెంకటేష్ గారు ఒక్క నిమిషం అండి. మరి ఆ నేరారోపణ ఉండి ఆ శిక్ష ప్రూవ్ కాకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరగాడైపోతే ఇన్ని స్కాముల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము స్కామ్ స్టార్ అన్న తప్పేం లేదు. నేనేం తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏ రోజు కూడా నిందితుడనే ముద్ర వేయలేదు, అలా అని చెప్పి ఆయన కూడా శుద్ధపూస అని చెప్పేసి ఏ రోజు కీర్తించలేదు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే విధంగా చూస్తాం కాబట్టి మేము అదే చెప్తాం. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ గా మాట్లాడినట్టు అనిపిస్తుంది అంతే. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాం కాబట్టి ఏమడుగుతున్నామంటే వర్మ గారు మీ డిబేట్ ద్వారా అడిగేది ఏంటంటే ఖచ్చితంగా మద్యం స్కామ్ జరిగినట్లయితే నిందితులందరూ అరెస్ట్ అవ్వాల్సిందే. నిందితులందరూ అరెస్ట్ అవ్వాలి, వాళ్ళకి శిక్షలు పడాలి. లేదంటే ఈ ప్రభుత్వం దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. సార్ వర్మ గారు ఒక్క నిమిషం. వర్మ గారు ఈ స్కామ్ ఏ రూట్ లో వెళ్తుంది అన్నానికి ఒక చిన్న ఉదాహరణ అండి. సో ఇంతకు ముందు ఏం చేశారంటే 5 GB డేటా మొత్తం కూడా ధ్వంసం చేశారు. వీళ్ళంతా కూడా దుర్మార్గులు, నీచులు అని చెప్పేసి ఎల్లో మీడియా రాసింది సార్. రాయడమే కాకుండా దారుణంగా కూడా మాట్లాడారు సార్. మన డిబేట్ లో కూడా జరిగింది సార్. ఏంటండి GB డేటాలు ధ్వంసం చేశారంట అది ఇదని. సార్ ఏదైతే ప్రశాంత్ రెడ్డి అనే ఒక అడ్వకేట్ ఆర్టీఏ చేశాడు సార్. 1 GB డేటా కూడా ధ్వంసం చేయలేదని చెప్పేసి ఇదే ఏపీ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ సిట్టు ఆందోళించింది. ఈ కేసు ఏ విధంగా వెళ్తుంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, వాళ్ళ ఆలోచన తాలూకా వాళ్ళ విధాలుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గెలిచారు. ఎందుకు గెలిచారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా నాకైతే తెలియదు. అట్లీస్ట్ ఇప్పుడు మీడియా వాళ్ళకి కూడా క్లారిటీ ఉండదు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గవర్నర్ గారిని కలిశారు ఆయన చెప్పాలి కదా బయటకు వచ్చి. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళ కుటుంబ సభ్యుల వరకు ఆరోగ్యం బాగాలేదు అనేది. ఓకే, పలానా అంశం మీద వెళ్ళి కలిశాడేమో, ఎందుకంటే అది కూడా ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు తెలియదు. యాక్చువల్ గా యాజ్ ఏ మీడియా ఛానల్ ద్వారా మీరు ఇప్పుడు అన్నారు ఏదో వాళ్ళ కుటుంబాల వరకు బాగలేదని వెళ్ళారు, పరామర్శకు వెళ్ళారు అని. మేబీ అందుకే వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాకైతే తెలియదు. అసలు ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు 2 గంటలు ఎందుకు కూర్చున్నాడు, ఏం మాట్లాడాడంటే ఆయన బయటకు వచ్చి నేను పలానా అంశమే గవర్నర్ గారిని కలిశాను, వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసాము, నేను మా భార్య సతీ సమేతంగా వెళ్ళి కలిసాము అని ఆయన చెప్తే మనకు కూడా తెలుస్తుంది. ఆయన ఏమి చెప్పండి, మనం కూడా దాన్ని జడ్జి చేయలేము. ఎందుకు కలిసాడు ఎందుకు కలవకూడదు అనే దాన్ని కూడా నేను జడ్జి చేయలేను, నేను చెప్పలేను కూడా దానికి. ఎందుకంటే ఎవరైనా కలుసుకోవచ్చు. సరే ఏంటి ఆగస్ట్ ఏంటి, ఆగస్టు మాసం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు దాకా భారతీ గారు ఏమీ లేదన్నారు, ఇప్పుడు భారతీ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారట. అవినాష్ రెడ్డి గారికి ఏవో పగ్గాలు అప్పచెప్తారట. ఈయన అరెస్ట్ అయితే ఆ 10 మంది రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఈ ప్రచారం ఏంటి? వర్మ గారు యాక్చువల్ గా ఆగస్టు కాలం అందరికీ కొంచెం గడ్డు కాలం అని మీరు అన్నారు. ఓకే, డన్. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారట, అటాలోనే